హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిని ఆనుకొని పక్కనే ఒక ఊరుండేది. ఆ ఊర్లోని కౌస్ అన్నీ ఆ అడవికి దగ్గరలో ఉన్న పొలంలో గడ్డి తినటానికని వెళ్ళేవి. ఒకరోజు ఒక ఆవు గడ్డి మేస్తూ ఉండగా అది కాస్త ఒక లయన్ కళ్ళల్లో పడింది. లయన్ ఆ ఆవుని చూడగానే, అయిపోయింది నా పని, రోజు చచ్చాను నేను, ఆ లయన్ వచ్చేస్తుంది, నన్ను చంపి తినేస్తుంది, ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలరా బాబు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ ఆవు. కానీ అప్పటికే బాగా తినేసి ఉన్న లయన్, అబ్బా ఈ ఆవు చూస్తే బాగుంది కానీ నేను తినటానికి రాదురా బాబు, చాలా ఫుల్గా తినేశాను, సర్లే అంటూ మెల్లిగా ఆవు దగ్గరికి వెళ్ళింది. అయిపోయాను నా పని అయిపోయింది అని ఆవు భయపడుతూ ఉండగా, ఇదిగో ఏం భయపడకలే, నేను తినను, ఊరికే మాట్లాడదామని వచ్చాను నేను అని చెప్పింది ఆ లయన్. దాంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఆ ఆవు. ఆ రోజు నుంచి లయన్ ఇంకా ఆవు రెండు మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. ఇదంతా ఆ ఊరివాడైన ఒక అతను కట్టెలు కొట్టుకోవడానికని ఆ అడవికి వచ్చినప్పుడు చూశాడు. వెంటనే ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ ఊరి రాజుగారికి చెప్పాడు. రాజా మీకు ఈ విషయం తెలుసా? ఇందాకే నేను ఒక విచిత్రం చూశాను. ఎక్కడైనా లయన్ ఇంకా కౌ రెండు ఫ్రెండ్స్గా ఉండటం మీరు చూసారా? నేను చూశానండి అని చెప్పాడు ఆ వ్యక్తి. దాంతో రాజుగారు, ఇది వాళ్ళిద్దరున్నంత వరకే, వాళ్ళిద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తే అప్పుడు తెలుస్తుంది నిజమైన స్నేహం అసలు స్వరూపం ఏంటో అని అన్నాడు ఆ రాజు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అడవికి వెళ్ళాడు. అప్పుడు ఆవు ఇంకా లయన్తో పాటు ఒక నక్క కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం చూశాడు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి రాజుగారికి, రాజా మీరు చెప్పిన మాట నిజమే, వాళ్ళిద్దరి మధ్యన మూడో వ్యక్తి, అదే ఆ నక్క చేరింది అని ఆ వ్యక్తి చెప్పగానే, పద అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పగా ఉంటుందో చూద్దాం అంటూ రాజు ఆ వ్యక్తి ఇద్దరు అడవికి బయలుదేరారు. రాజుగారు చెప్పినట్టే నక్క యాక్చువల్లీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటానికి జాయిన్ అవ్వలేదు, వాళ్ళ గ్రూప్లో వాళ్ళిద్దరిని చంపి తినటానికి జాయిన్ అయింది. నక్క వాళ్ళిద్దరితో చేరిన కొన్ని రోజులకే లయన్ని పక్కకి తీసుకెళ్ళి, ఏంటి ప్రభు మీరు ఇంత పెద్ద అడవికి రాజు, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కౌతో ఫ్రెండ్షిప్పా? అసలు ఏంటి మీరు? అయినా ఆ కవ్ ఏమైనా లాయల్ అనుకుంటున్నారా? మిమ్మల్ని మించి రాజు అయిపోదామని ఆ కౌ ప్లాన్ చేస్తుంది తెలుసా అని చెప్పింది ఆ నక్క. ఆ మాట వినగానే కోపం వచ్చేసింది లయన్కి. ఏంటి, నన్ను చంపి తిందామనుకుంటుందా? నా ప్లేస్లో అది రాజుగా ఉందామనుకుంటుందా? చెప్తా సంగతి అంటూ కోపంగా బయలుదేరింది ఆ లయన్. ఈలోగా ఆ నక్క పక్కనే గడ్డి మేస్తున్న కౌ దగ్గరికి వెళ్ళి, అయ్యో పిచ్చిదానా, నేను చూస్తుంటే నాకు ఎంత జాలేస్తోందో, నువ్వేమో ఇంత మంచిదానివి, కానీ ఆ లయన్ చూస్తే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు నిన్ను ఆరగించాలా అని వెయిట్ చేస్తుంది, చాలా జాలేస్తుంది నాకు నిన్ను చూస్తుంటే అని చెప్పి వెళ్ళిపోయింది ఆ నక్క. ఆ మాటలు విన్న కౌ కాస్త చాలా కోపం వచ్చి లయన్తో గొడవ పడదామని వెళ్ళింది. ఇద్దరూ కలిసి గొడవ పడటంతో ఆ రెండు ఒకరినొకరు కొట్టుకొని చచ్చాయి. వాటి మధ్యన నక్క, ఐ బాగైంది, ఇకపైన చాలా రోజుల వరకు మనకి విందు భోజనమే, ఐ అంటూ డాన్స్ వేయటం రాజుగారు చూశారు. చెప్పానా, ఇద్దరి మధ్యన మూడో వ్యక్తి వస్తే ఇలాగే ఉంటుంది, పద వెళ్ళిపోదాం అంటూ రాజుగారు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఏ రిలేషన్షిప్ అయినా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పుడు మాటలు విన్నారనుకో, అది ఎంత స్ట్రాంగ్ రిలేషన్ అయినా పాడైపోతుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.